హలో ఫ్రెండ్స్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ కంకరలోను శంకరుడే. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఒక గ్రామంలోని గుడిలో ప్రతి శనివారం సాయంత్రం పూజలు చేసేవారు. ఆ పూజలకు పిల్లలు పెద్దలు హాజరయ్యేవారు. ఓ రోజు గ్రామ పెద్ద గుడికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన గజ ఈతగాడు ఎదురు వచ్చాడు. గుడిలో జరిగే పూజకు రమ్మని ఈతగాడిని పిలిచాడు గ్రామ పెద్ద. ఆ గజ ఈతగాడు వెటకారంగా, మీ పిచ్చి కాకపోతే నిజంగా దేవుడున్నాడా అని ప్రశ్నించాడు. నీకు దేవుణ్ణి చూపిస్తాను, నాతోరా అని పొలాల వద్దకు ఆ ఈతగాడిని పిలుచుకెళ్లాడు గ్రామ పెద్ద. అక్కడ ఓ పెద్ద బావి ఉంది. అందులో నీళ్లు నిండుగా ఉన్నాయి. దాన్ని చూపిస్తూ గ్రామ పెద్ద, ఇందులో దూకగలవా అని అడిగాడు. పెద్ద నవ్వు నవ్విన ఆ ఈతగాడు, ఇందులో దూకడం నాకొక లెక్క, పెద్ద పెద్ద చెరువులు నదులే ఈదిన వాడిని, వాటి లోతులకు వెళ్ళి ఎన్నో సాహస కృత్యాలు చేసిన వాడిని అని బదులిచ్చాడు. అయితే ఇంకొంత దూరం నాతో రా అని గ్రామ పెద్ద అతడిని మరో బావి వద్దకు తీసుకెళ్లాడు. ఆ బావి పూర్తిగా ఎండి ఉంది. ఆ బావిలో రాళ్ళు, రప్పలు, కంప చెట్లు ఉన్నాయి. దాన్ని చూపిస్తూ, దీనిలో దూకగలవా అని అడిగాడు. ఈతగాడు కోపంగా, నీళ్లు లేని బావిలో దూకితే కాళ్ళు చేతులు విరుగుతాయి, తెలిసి ఎవరు నీళ్లు లేని బావిలో దూకరు కదా అని గట్టిగా బదులిచ్చాడు. వెంటనే గ్రామ పెద్ద, దేవుడున్నాడో లేడో కానీ ఉన్నాడని నమ్మితే మనకి భరోసా లభిస్తుంది, మన కష్ట నష్టాల్ని చెప్పుకోవడానికి ఒక ఆధారం లభిస్తుంది, ఏదో అదృశ్య శక్తి మనకి మంచి చేస్తుందనే ఆశ చిగురిస్తుంది, జీవితం పట్ల నమ్మకం, భవిష్యత్తు పట్ల ఆశా దృక్పథం అలవడుతాయి. బావిలో నీళ్లుంటేనే కదా మనం ధైర్యంగా దూకుతాము, లేదంటే దూకము కదా. అలాగే ఎన్ని కష్ట నష్టాలొచ్చినా దేవుడనేవాడు ఒకడున్నాడు, మనల్ని కాపాడుతాడు అనే నమ్మకం మన ఒంటరితనాన్ని పారద్రోలుతుంది, కష్టాలను తట్టుకొని నిలబడే శక్తిని ఇస్తుంది. అందుకే అందరూ దైవ ప్రార్థన చేసేది అని బదులిచ్చి ముందుకు నడిచాడు. నమ్మితే కంకరలోనూ శంకరుడు కనిపిస్తాడు అని తెలుసుకున్న ఆ గజ ఈతగాడు దేనికైనా నమ్మకమే ముఖ్యమని గ్రామ పెద్దని అనుసరించాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కంకరలోనూ శంకరుడే అనే కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ కథలని యూట్యూబ్కి తెలియచేయాలనుకుంటే 9573456006కి SMS చేయండి.